హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే టమాటా పచ్చిమిర్చి పచ్చడి చూపిస్తున్నా. మిక్సీలో వేయకుండా టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తా. హాఫ్ కేజీ టమాటాలు తీసుకోవాలి, ఒక 10 పచ్చిమిర్చి తీసుకోవాలి. హాఫ్ కేజీకి అయితే 10 పచ్చిమిర్చి సరిపోతుంది. ముక్కలు కట్ చేసుకొని చూపిస్తా. టమాటాలు ఇట్లా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తా. స్టవ్ వెలిగించి బగోన్ పెట్టుకోవాలి. బగోన్ పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఇదైతే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక జీలకర్ర మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా ముక్కలు కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు. ఇలా పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ మా దగ్గర అయితే లేదు ఈరోజు, నేను వేయలేను. కంపల్సరీ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇట్లా మంచిగా వేగాలి. పచ్చి ఉంటే పచ్చి వాసన వస్తుంది. మంచిగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక టమాటాలు మంచిగా ఉడకనీకి ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసిందంటే టమాటాలు తొందరగా ఉడుకుతుంది. తర్వాత చూపిస్తాను. ఉప్పు వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి వాటర్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి, దగ్గరికి అయ్యేంత వరకు. తర్వాత పసుపు, అల్లిమల్లిగడ్డ వేయాలి. చూపిస్తాను నేను. టమాటా అయితే దగ్గరికి అయింది, మంచిగా ఉడికింది. ఉడకాలి టమాటా. కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కలిపి ఇలా చింతపండు అయితే అవసరం ఉన్నది. ఇప్పుడు మూత పెట్టాలి, కొద్దిసేపు వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసినాం కాబట్టి వేగాలి. టమాటా అయితే మంచి దగ్గరికి వేగింది. ఇట్లా దగ్గరికి కావాలి. దగ్గరికి అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా మనం పచ్చడి చేస్తే మిక్సీకి వేస్తాం కదా, ఇట్లా మిక్సీకి వేయకుండా మంచిగా మెదగాలంటే తొందరగా అవుతుంది. మేమైతే ఇట్లనే చేస్తాం. పప్పు గుత్తి తీసుకొని ఇట్లా మెదపాలి. ఇట్లా మంచిగా పప్పు మెదిపినట్టు మెదపాలి. దగ్గరగా ఇట్లా పచ్చడి మెత్తగా అవుతుంది ఇట్లా మెదుపుకుంటే. కొత్తిమీర కల్లమాకు లేదు కాబట్టి వేయలేదు, మీరు వేసుకోండి, బాగుంటుంది. ఈ పోసు అవసరం ఉండదు దీనికి, పచ్చడికి. ఫస్ట్ ఆయిల్ పోసినాం, ఎక్కువ ఆయిల్ పోసినాం కాబట్టి పోసు అవసరం. మీ ఇష్టం అంటే పెట్టుకోండి పోసు, లేకపోతే లేదు. మేమైతే ఇట్లనే చేసుకుంటాం. ఇంతే అండి. ఇక పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాచిలర్స్ కూడా ఈజీగా మిక్సీ లేకుండా కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది పచ్చడి. ఒకసారి చేసుకొని ట్రై చేయండి. బాయ్. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చూపిస్తాము. బాయ్ మరి.